హోంమంత్రి అనితపై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. మహిళల్ని కించపరిచిన అమర్నాథ్ క్షమాపణలు చెప్పాలంటూ విశాఖ మచిలీపట్నంలో తెలుగు మహిళా విభాగం నేతలు టీడీపీ కార్యకర్తలు రోడ్డెక్కారు. మహిళల్ని అవమానించే నాయకులందరూ గొడ్డలి పార్టీలోనే ఉన్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. హోంమంత్రిగా శాంతి భద్రతల పరిరక్షణలో ప్రత్యేకత చాటుతున్న అనితపై ఇలాంటి వ్యాఖ్యలు దారుణమని ధ్వజమెత్తారు. గుడివాడ అమర్నాథ్ మరి ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ అయినటువంటి మా హోంమంత్రి అనిత గారిని కించపరిచి మాట్లాడారు. కాబట్టి ఒక హోంమంత్రిని కించపరిచి మాట్లాడే విధంగా కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరికీ వర్తించే విధంగా మాట్లాడారు. ఆయన హోంమంత్రి అనితకి క్షమాపణ చెప్పాలి. మరి అమర్నాథ్ నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మట్టుకు మహిళలు అయితే ఊరుకోరు. హోమ్ మినిస్టర్ని మరి ఈరోజు మేకప్లు రాని అన్నట్టు మాట్లాడినందుకు మీకు అసలు ఏమని మాట్లాడాలో మాకైతే అర్థం కావట్లేదు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు చాలా దారుణం అండి. ఆవిడ మేకప్ మీద, ఆవిడ వస్త్రధారణ మీద, ఆవిడ మేకప్ మీద మాట్లాడటం చాలా అనుచితం అండి. మహిళల్ని తల్లిగాను, చెల్లిగాను, అక్కగాను చూడాల్సింది పోయి వాళ్ళ అలంకారం గురించి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు అంటే మీరు మీ ఆలోచన విధానం, మీ సంస్కారం ఎంత కుసంస్కారమో అర్థమవుతుందండి. ఈరోజు 43,000 ఓట్లు మెజార్టీ అంటే ప్రజల ఆదరణ పొంది ఈరోజు పాయకరావుపేట శాసనసభ్యురాలుగా అయినటువంటి వ్యక్తిని పట్టుకొని గుడివాడ అమర్నాథ్ అన్నటువంటి వ్యక్తి మేకప్లు కేజీ వస్తుంది పుట్టి అని చెప్పి మాట్లాడుతున్నటువంటి అవగాహన లోపంతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు హెచ్చరిస్తా ఉన్నాను, ఖచ్చితంగా బేషరతుగా నువ్వు అనిత గారికి క్షమాపణ కానీ చెప్పకపోతే మిందిలో నువ్వు ఎక్కడైతే ఉంటావనో నీ ఇంటిని మహిళా లోకం అంతా కూడా చుట్టుముట్టి అవసరమైతే నిన్ను మెడ పట్టుకొని లాక్కొచ్చి క్షమాపణ చెప్పే రోజు దగ్గరలో ఉంది. నువ్వు ఖచ్చితంగా క్షమాపణ చెప్పకపోతే అదే సీన్ రిపీట్ అవుతుందని నేను హెచ్చరిస్తా ఉన్నాను.